ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి ఇక్కడ ఆశీనులైన అందరికీ మరియు అలాగే ఈ యొక్క బర్త్డే ఫంక్షన్కి విచ్చేసిన మన భవనగర్ మెంబర్స్ అందరికీ కూడా వారి బంధుమిత్రులకు అందరికీ మా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పెషల్ ఈరోజు మన బాబురావు గారు ఎవరికి బాబురావు గారు వారి ఎప్పుడు చూసిన వారు నీట్గా మాత్రం ఉంటాడు. అలాగే ఆయన బాబురావు గారు సీనియర్ మోస్ట్ ఇక్కడ సీనియర్ మన కాలనీలో మా ఎస్సీఎల్ కంపెనీ ఫ్రెండ్ కూడా. అలాగే వెంకటాచారి గారు మా ఎస్సీఎల్ ఫ్రెండ్ కమ్ మా జిల్లావాసి. చారి గారు కూడా చాలా సౌమ్యం. అలాగే రాజిరెడ్డి గారు పర్సనల్ ఫ్రెండ్, ఫ్యామిలీ కమ్ పర్సనల్ ఫ్రెండ్. వారు కూడా ఈ కాలనీలో మాకు సొసైటీకి డైలీ ఇచ్చేస్తూ మాకు ఎంతో ఉత్సాహం చేకూరుస్తాడు. అలాగే స్వరూపారావు గారు కొత్తగా జాయిన్ అయినారు. వాళ్ళు కూడా యాక్టివ్. అంటే ఈవెన్ దో 82 years ఈజ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జిక్ ఈజ్ లుకింగ్. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రామన్న గారు అయితే ఆయన చూస్తేనే స్మైల్. రామన్న గారు వారికి ఈ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం మన ఈ సీనియర్ సిటిజన్స్ని మా యొక్క ఆధ్వర్యంలో మనకు సేమ్ అది ఆ రూమ్లు మాత్రమే ఉండే. ఇది మొత్తము మా యొక్క పీరియడ్లో ఈ హాల్ని, ఈ రూమ్ని కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసుకున్నాము. అలాగే దీనికి సహకరించినట్టు మన యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి డొనేషన్ చేసినటువంటి మన సీనియర్ సభ్యులందరూ కూడా మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు ఉగాది నాడు మనకు ఈ లైబ్రరీకి డొనేషన్గా మన శివప్రసాద్ గారు, అలాగే మన జవహర్లాల్ గారు ఈ యొక్క లైబ్రరీకి, అంటే ఇక్కడ పిల్లలకు మరి పెద్దలకు అందరు కూడా అవసరమైనటువంటి భక్తి పుస్తకాలు కానీ జనరల్ అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అవైలబుల్గా ఉండడానికి వచ్చిన వారికి కొంచెం టైంపాస్ అలాగే కానికి వారి యొక్క లైబ్రరీకి సహకరించి దాన్ని రేపు ఈవినింగ్ దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాము. మీరు సాధ్యమైనంత వరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వచ్చే April 13th ఆ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. మీ అందరి సభ్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్ను సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ బర్త్డే జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొంతమంది ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో జన్మదినం జరుపుకుంటున్న మన సభ్యులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, రాని వారికి అందరికి కూడా భగవంతుని ఆశీర్వచనాలతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్ని కలగాలని కోరుకుంటున్నాను. మనలో తెలియని వారు ఓన్లీ స్వరూపరావు గారు ఒక్కలే, మిగతా వాళ్ళందరూ అందరికీ తెలుసు. వారు మా ఇంటి పక్కన ఉండే వీరభద్రరావు గారి ఇంట్లో ఉంటారు. బాగా కలుపుకోవాలి మనిషి ఆయన కూడా. ఎందుకంటే మిగతా వారు అందరి గురించి అందరికీ తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏజ్ లో పెద్దవాడైన స్వరూపరావు గారు బాగా యాక్టివ్. ఇందాక చెప్పినట్టు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, సత్యరెడ్డి గారు బాగా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా నన్ను కూడా యోగా చేయి అంటూ ఉంటారు ఆయన రోజు పైకి ఎక్కినప్పుడల్లా. కానీ ఎంత అయినా ఒక వెలితి బాగా కనిపిస్తా ఉందండి మన సీనియర్ సిటిజన్స్, ఎత్తుకో తెలియడం లేదు. ఎన్ని పాపం సొసైటీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే 10 మంది, అదే సినిమాలకు ఆ నలుగురు అని, మేము ఆ 10 మందే తప్పితే ఇంక ఎక్కువ మంది బాగా రావాలని నేను ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాను. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అటువంటి మహిళలు కూడా కాస్త పాల్గొంటే బాగుంటుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా మంది ఎక్కువ ఉంటే కొంచెం దానికి లుక్ బాగా వస్తుంది. ఇప్పుడు చైర్లు కూడా చూడండి, చిన్న ఈ హాల్లోనే చైర్లు ఇంకా ఫుల్ కాలేదు. సో అందుకని మనం కూడా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాం, కానీ తెలియట్లేదు. మీరు కూడా కొంచెం ఐడియాలు వాళ్ళకి, సొసైటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాటి పూజ తప్పకుండా పాటిస్తారు. జనాన్ని ఏ విధంగా ఇక్కడ రప్పించాలి అదొకటి మనం బాగా ఆలోచించాలి. దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి, అదేవిధంగా ఈ లైబ్రరీ డొనేట్ చేసే వాళ్ళని కూడా మరొకసారి అభినందిస్తూ, వారికి కూడా దేవుని ఆశీస్సులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా
సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాబురావు గారికి, వెంకటాచారి గారికి, రాజిరెడ్డి గారికి, స్వరూపరావు గారికి, అలానే రామన్న గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బాబురావు గారు నేను 2002లో ఇల్లు కట్టినప్పటి నుంచి పరిచయం నాకు. ఆయన వల్ల నేను సొసైటీలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని సందర్భాలు చెప్పాను, ప్రతిసారి చెప్తే బాగోదు. ఆయన ఎంతో ఆయన కష్టపడుతూ, ఆయన కొలీగులు ఉన్నారండి, నాయుడు గారు, బాబురావు గారు, చిరంజీవి, ఇలా ఒక టీం కాలనీ డెవలప్ అవడానికి. అంటే రోడ్లు లేని కాలనీ మంది, కరెంట్ పోల్స్ లేని కాలనీ, దాన్ని ఈ రోజు ఈ రూపురేఖలు రావడానికి ఫౌండర్స్ అన్నమాట, పిల్లర్స్ లాగా మన కాలనీకి ఎంతో హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా వెంకటాచారి గారు ఫస్ట్ కాలనీలు ఇల్లు కట్టుకోగానే మన ఉత్సవ కమిటీలో నెంబర్గా ఉండి ఎంతో ప్రతి ఇంటికి ప్రసాదాలు తీసుకెళ్ళడం కానీ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. దేవుడు చిన్నసూపు చూసి ఆయనకి మోకాలు నొప్పి వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్నెస్ తగ్గింది. దాని గురించి నేను బాధపడతా, కనపడ్డప్పుడల్లా సార్ సామలు హోదలు అరగల తినండి, కొంచెం గట్టిపడతారని ఎన్ని చెప్పినా కానీ, ఎంత ట్రై చేసినా కానీ పాపం ఆ కాలు మళ్ళీ పూర్వం కాలు రాలేదు. అలానే రాజిరెడ్డి గారిని చూస్తాను, ఇప్పుడు నవ్వుకుంటాం కానీ మాట్లాడుకుంది అయితే తక్కువ. రాజిరెడ్డి గారు తర్వాత స్వరూపరావు గారి గురించి చెప్పాలంటే, వార్నర్ హిందుస్థాన్ నా బాల్యం, నేను హైదరాబాద్ వచ్చింది 16 years ఏజ్ లో. వార్నర్ హిందుస్థాన్ ఎదురుగా మధు ఇంజనీరింగ్ ఒక కంపెనీ ఉందండి, 3 ఎకరాల్లో ఉండేది. అందులో నేను 11 years పనిచేశాను మీ కంపెనీ ఎదురుగా. మేము అక్కడ బాల్ పడితే క్రికెట్ ఆడేవాళ్ళం, మీ కంపెనీలో పడేది. సెక్యూరిటీ వాళ్ళు ఒకసారి ఇచ్చేవాళ్ళు, లోపల రానిచ్చేవాళ్ళు, ఒకసారి రానిచ్చేవాళ్ళు, బాల్ పోయేది, కార్క్ బాల్ ఆడేవాళ్ళు. అంటే స్వరూపరావు గారు చేసినటువంటి కంపెనీకి నాకు సంబంధం ఉంది. స్వరూపరావు గారిని ఈ రోజు కలుసుకున్నది ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే 1981 గురించి చెప్తున్నాను. ఆ రోజు ఆయన అక్కడ సర్వీస్ లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను ఆ కంపెనీకి నేను అనుభవం చెప్తున్నాను. అలానే రామన్న గారు ఇల్లు కట్టేటప్పుడు నా హీట్ ట్రీట్మెంట్ ఉందండి, పక్కనే ఉండేది. అంటే ఇప్పుడు తారకేశ్వరం మన పెద్దసీన్ గారు బిల్డింగ్ కట్టారు చూడండి, అపార్ట్మెంట్, దాంట్లో నేను హీట్ ట్రీట్మెంట్ నడిపేవాడిని. రామన్న గారు ఇల్లు కడుతున్నారు అప్పుడే, నాకు వాటర్ ప్రాబ్లం వస్తే అడిగితే నీళ్ళు ఇచ్చారు. అప్పుడు అదే రామన్న గారు కంప్లైంట్ చేశారు నా కంపెనీ మీద, ఈ పొల్యూషన్ వస్తుంది, పొగ వస్తుంది, మీరు ఎలా దీన్ని రియాక్ట్ అవుతారని అడిగితే, నాకు ఆ యూనిట్ నడిపిన 2 సంవత్సరాల్లో దగ్గర తాత హాస్పిటల్ 5-6 సార్లు జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఆ కెమికల్ నాకు కూడా పడలేదు. ఆ దృష్టిలో పెట్టుకుని ఆ రోజున 13 lakhs పెట్టిన యూనిట్ ని 4.5 లక్షలకు అమ్మేసి ఆ కంపెనీ క్లోజ్ చేసుకున్నాను. అంటే ఆ హెల్త్ గురించి నేను ఆలోచించింది ఆ రోజున. రామయ్య గారు గుర్తుందా మీకు? ఆ రోజు మీ మిసెస్ గారు కూడా ఉన్నారు, నీళ్ళు అడిగినప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు. అలానే మీ గురించి కంపెనీ కూడా పనిచేసుకున్నా. ఇది మన ఈ రోజు ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మిత్రులతో ఉన్నటువంటి అనుబంధం నాకు ఎంతో సంతోషంగా మీ అందరి ముందు చూసుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా 75వ జన్మదిన ఈ సీనియర్ సిటిజన్స్ జరిపిస్తున్నందుకు వారందరికీ కూడా అసోసియేషన్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన భూపాల్ రెడ్డి గారు ప్రతి వారం కూడా ప్రతి నెల కూడా ఏదోటి ప్రజలందరికీ పనికొచ్చే ఇష్యూ అందరికీ తెలియపరుస్తున్నారు. ఈరోజు లీగల్ నామినేషన్, బ్యాంక్ నామినేషన్, అలాగే నామినేషన్స్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ కూడా అందరూ గుర్తు పెట్టుకుని అటువంటిది ఆచరిస్తే బాగుంటుందని అదో సలహాగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. అలాగే ఇంకా నా తరఫుని నా గురించి చెప్పాలంటే ఇంకా అందరూ చాలా చెప్పారు. మొట్టమొదటి నుంచి చెప్తానన్నాను. 26 సంవత్సరాల నుంచి భవానీ నగర్ కాలనీలో నేను ఉంటున్నాను. నాతో పాటు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నా సాయి శక్తులు అప్పుడు ప్రయత్నం చేసి కాలనీ డెవలప్మెంట్ కి
ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఆఫీస్కి వెళ్ళి ఉండి తర్వాత ఇక్కడ డ్యూటీ కూడా ఆఫీస్ డ్యూటీ చేస్తూ ఇక్కడ భవానీ నగర్ కాలనీ ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, ఇల్లు బిఆర్ఎస్ సిస్టమ్ ఉండేది, ఇల్లు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ అప్పుడు పెట్టారు. ఆ తర్వాత ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్, ఇవన్నీ ఆ రెండు కూడా డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే ఇవన్నీ కూడా చాలా సాయశక్తులుగా అప్పుడు మా ప్రెసిడెంట్ నాయుడు గారి ద్వారా నాయుడు గారు నేను కలిసి చాలా సాయశక్తిలో ప్రయత్నించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. అందుకు మాకు చాలా 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 ఆనందంగా ఉంది. నాకైతే ఎప్పుడు లైఫ్ లో జీరో అచీవ్మెంట్, లైఫ్ అచీవ్మెంట్ అనమాట. నాకు నేను చాలా సంతోషపడతాను. ఈ రోజు కూడా రావడానికి అంత మనస్కరించలేదు, అయినా మీ అందరినీ చూద్దాం, మీ అందరితో మాట్లాడదాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర గారు ఏదన్నా థ్యాంక్స్ చెప్పండి. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న అందరికీ బర్త్డే జరుపుకుంటున్న నాతోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత గొప్పగా జరుపుకున్నందుకు సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నేను కూడా ఫస్ట్ టైమే, ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్పీకర్. మంచిగా ఈ కాలనీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఇప్పుడు ఈ టైంలో అందరూ కలిసి పుట్టినరోజులు జరుపుకోవటం, అందరూ రావటం, దానికి తోడు అందరూ ఆహ్వానితులు అందరూ రావటం, ఇది చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరూ జరుపుకొని అందరూ కలిసిమెలిసి ఉంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా అరేంజ్ చేసిన మొత్తం కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా ఈ గోపాల్ రెడ్డి గారికి, మన త్రిమూర్తి గారికి మనపూర్వకంగా నేను నమస్కరించుకుంటూ, మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఉత్తేజపరచవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. సీనియర్ సభ్యులు అయినందుకు మంచిగా మాట్లాడారండి, మాకు సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా అండి. నేను యాదాలోపంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్ ఏంటి చూద్దాం, ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఫండ్స్ అవి వసూలు చేశారు వీళ్ళు అని ఇన్స్పెక్షన్ విధానంలో వస్తే బ్రదర్స్, మన సీనియర్ బ్రదర్స్ కూర్చుంటం జరిగింది. వాళ్ళు ఏంటి మీ ఏజ్ అంతా, మీరు సీనియర్ సిటిజన్లో రాలేదా అని పిలవడం, నా ఏజ్ చెప్పడం, నా బర్త్డే డేట్ చెప్పడం. వాళ్ళు అయ్యో మీ బర్త్డే దగ్గరికి వస్తుంది, మీరు సిటిజన్ చేస్తున్నారు అని చెప్పి నన్ను మెంబర్షిప్గా చేసుకున్నారు. ఆ విధంగా నేను దీంట్లో మెంబర్షిప్ అవడం జరిగింది, సీనియర్ సిటిజన్. నేను కాలేజీలో ఉన్నప్పటికీ చాలా మంది పాత వారికి తెలుసు రామన్ అంటే, పేరు తెలుసు, కొంతమంది మనిషిని వ్యక్తిని తెలియదు. చాలా మందికి తెలుసు, పాతకాలంలో సిస్టర్ బయట చేస్తున్నారు మేము బాగా అవునవును. ఆ దినాల్లో చాలా యాక్టివ్గా, ఇప్పుడు ఎవరైతే మన యూత్ బోస్ గారు ఒక విషయం చెప్పారు రామక్షిగా, ఆయన వల్ల కంపెనీలో తీసేసానని. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది ఏమైందంటే ఆయన కూడా చెప్తున్నాను, ఆరోగ్యమే నాకు ఇది, నేను 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను అంటే. ఈ విధంగా ఆయన ఒకరికే ఇబ్బంది కాక ఖాళీ అందుకే ఇబ్బంది కదా. ఆ టైంలో నా హౌస్ దానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ వీధి వాళ్ళం రోడ్ డెడ్ అండ్ మాది. కంపెనీ థర్డ్ ప్లేస్లో ఉంది, 1 2 హౌస్ తర్వాత 1 సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ సెకండ్ ప్లేస్లో ఉండడం వల్ల దాని యొక్క వచ్చి ఊపిరి తట్టుకోలేకపోయేవాళ్ళం. మేము డోర్లెస్ బంద్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఆ తనంలో వాళ్ళ పార్ట్నర్షిప్లో వాళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది, ఓరల్గా చెప్పడం జరిగింది, కమిటీ సభ్యులుగా చెప్పడం జరిగింది. ఆ దినాల్లో ఈ కమిటీ సొసైటీ ఇంత యాక్టివిటీస్లో
ఉండేవారు కానీ కొత్తగా కాలనీ డెవలప్ అవుతుంది. ఇదిగో బాబురావు గారు లాంటి వాళ్ళు, ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు, నాయుడు గారు లాంటి వాళ్ళు మంచిగా కాలనీ మంచిగా చూస్తున్నారు. ఇటువంటి యాక్టివిటీలో ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ది మెంబర్ ఏది ఈ కాలనీలో డబ్బులు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలని వాళ్ళు కూడా చెప్పినట్టు ఉన్నారు. మరి తెలియదు, కమిటీ వాళ్ళు కూడా చెప్పు ఉండొచ్చు. ఆ సందర్భంగా మేము కూడా దాని మీద బాగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 10 సారి ఆయన ఎదురుగా పడటం వల్ల, కమిటీలో తిరగడం వల్ల ఏమైనా బోస్ గారి పాపం ఆయన కూడా పాపం చెల్లబుచ్చుకున్నాడు. ఆయన ఒక్కరిదే కాదు, అవునా? వన్ ఆఫ్ పార్ట్నర్స్ ఉండే, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఒకళ్ళు 2-3 ఉండే. ఆ పార్ట్నర్తో వచ్చి మేము చేయడం జరిగింది. కంప్లైంట్ అంటే మేము ఏ విధమైనటువంటి గవర్నమెంట్ కంప్లైంట్ చేయలే, వీళ్ళకే కంప్లైంట్ చేసాం. ఎవరి కంపెనీయో వాళ్ళకే. ఒకవేళ గవర్నమెంట్ రూల్గా గవర్నమెంట్లో కంప్లైంట్ చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ మనం కంప్లైంట్ చేసామంటే విధిలో లేపేస్తారు. అది పెద్ద భాగ్యమైన పని ఏం కాదు. కానీ మేము మర్యాదపూర్వకంగా మన కాలనీలో ఉన్నటువంటి బ్రదర్ కాబట్టి ఆయనకి తెలియచేయడం జరిగింది. పదే తెలియచేయడం వల్ల పాపం బోస్ గారికి బాధ కూడా కలిగినట్టుంది. కంపెనీ ఎత్తేసుకున్నాను అన్నాడు ఆయన. బాధ కలిగింది కొంచెం. సారీ బ్రదర్, ఏమనుకోకండి. అది కాలనీ అందరికీ కూడా ఈరోజు మంచి ఇది వచ్చింది. లేకుండా ఇప్పుడే మనం అనిపిస్తున్నాం ఒకసారి. ఇప్పుడు ఆ యొక్క చెత్త వేస్తున్నారు తెలుసు కదా వాళ్ళకి. దానివల్ల మనకి ఎర్లీ మార్నింగ్ రాత్రి 12 గంటలకి ఇబ్బంది పడుతున్నాం. అందరూ గమనించారా, గుర్తుపెట్టారా? ఈ విధమైనటువంటి ఉన్నప్పుడు కెమికల్ అది కెమికల్ది ఇంకా చాలా డేంజర్ అనమాట. అది ఇంకా డేంజర్. ఇంకో కంప్లైంట్ అది ఏదైతే మన సభ్యులు కాబట్టి ఆయన పేషెంట్ గారు, అవునండి. అలాగా ఈ విధంగా చేయడం జరిగిందండి. అది నా వల్ల ఏదో చేసుకున్నా అనేటప్పటికీ నాకు కొంచెం ఇదిగా ఉంది. అందుకంటే లేదు, ఇది నేను చేయటం వల్ల ఈ రోజు కాలనీ అంతా మంచిగా అయింది. ఆయన హెల్త్ బాగుంది, ఆయన హెల్త్ కూడా బాగుంది. కాలనీ వాళ్ళందరూ కొంచెం దానికి ఎఫెక్ట్ పడకుండా కొత్తగా నూతనంగా వచ్చినట్టు. అప్పుడు మాకు 2 ఇళ్ళు ఉండేయండి. మళ్ళీ ఒక ఆంజనేయులు ఉండేవాడు. ఆయన మన బ్రదర్ ఫ్రెండ్, బాగా ఆంజనేయులు యాక్చువల్ ఆంజనేయులు ఉండే తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు. ఆయన బాగా యాక్టివిటీగా పాల్గొనేవాడు. కాలనీ సభ్యుల్లో మెంబర్ కూడా అయ్యాడు, సెక్రటరీ చేశాడు. నన్ను అప్పుడు నేను ఉన్నాను కానీ ఇటువంటి వాటిలో ఎప్పుడు ప్రోగ్రాంలో పాల్గొల, ఎటువంటి మెంబర్షిప్లు చేయలేదు. అలాగా ఆ విధంగా ఏమైందంటే అది ఆయన నాకు 2-3 ఇళ్ళు ఉండే. సుబ్బారావు గారు, సీనియర్ సిటిజన్ సుబ్బారావు గారు ఒక హౌస్ ఉండే. మా 4 ఇళ్ళే ఉన్నాయి ఆ రోడ్డుకి. దానివల్ల ఆ రోడ్డు కొంచెం మేము 4 ఉండేవాళ్ళం అంతే. ఇంకెవరో ఇల్లు ఉండేవి కావు, ఏ ఇల్లు ఉండేవి కావు. మేము 4 దాన్ని కాంట్రిబ్యూట్ చేసుకుని దాని విషయంలో, రోడ్ వేసుకునే విషయంలో, వాటర్ లైన్ తీసుకునే విషయంలో, మేము ఇది డ్రైనేజ్ విషయంలో అన్ని కూడా మేము 4 కాంట్రిబ్యూట్ చేసుకునండి దాన్ని ఆ రోడ్ మేము చేసుకున్నాం. ఆ టైంలోనే ఇది కూడా జరగడం జరిగింది. ఆనాడు మాకు చంద్రబాబు నాయుడు పెట్టిన 30% కాంట్రిబ్యూషన్ లో కూడా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ వేసుకున్నామండి. కాలనీలో ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు మేమే ఆ రోడ్లో. ఆనాడు ఆ సభ్యులు మా సీనియర్ మన సుబ్బారావు గారు, చక్రపాణి గారు, ఆంజనేయులు, మేము 4 బాగా దాన్ని ఖర్చు పెట్టుకుని ఆ రోజు చేసుకున్నాను. అంటే చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ విధంగానే మన కాలనీలోను ప్రతి విషయంలోనూ మనం అందరం ఇప్పుడు అప్పుడు అందరూ యవనస్తులు అందరూ ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు, సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. యూత్ బోస్ గారు కూడా, నేను కూడా సీనియర్ సిటిజన్ అయిపోయానని చెప్పడం జరిగింది. అలాగా సీనియర్ సిటిజన్స్ గా కూడా యాక్టివ్గా పాల్గొంటున్నారు. చక్కటి బిల్డింగ్ నిర్మించుకుంటాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. చక్కటి నిర్మాణం జరిగింది. అందరూ పెద్దలందరూ మంచిగా చేస్తున్నారు. అలాగే ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ప్రతి విషయంలోనూ, మన కాలనీ యొక్క ప్రతి విషయంలోనూ చక్కగా పాల్గొనే, ప్రతి విషయంలోనూ ఏకాగ్రతతో, ఏకీభావం కలిగి మనం ముందుకెళ్ళాలని నా కోరిక. ఆ విధంగా ప్రతి విషయంలోనూ ఇదిగో ఈ యొక్క బర్త్డే చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ బర్త్డేలు ఇలా జరుపుకుంటూ అందరూ సంతోషకరంగా మన కాలనీ వాళ్ళందరూ ఏకీభావంతో వెళ్ళాలని కోర్చు, నా తోటి బర్త్డే మంత్రం జరిగినటువంటి బ్రదర్ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే తెలియజేసుకుంటూ నేను క్లోజ్ చేస్తాను.
థ్యాంక్ యూ రమణ గారు. ఈ బాబు ఏదో అడుగుతా ఉన్నాడు, నాకు మైక్ ఇవ్వండి ఎంత పాడు, మరి నీకు తెలిసింది ఏదైనా పాడు అడిగితే. ఓకే, వచ్చిన సభ్యులందరికీ విజ్ఞప్తి అండి, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సభ్యుల తరపు నుంచి మనందరికీ అల్పాహారం అరేంజ్ చేయబడింది, బయట ఇప్పుడు మీకు సర్వ్ చేయబడుతుంది. దయచేసి అది తీసుకొని వెళ్ళగలరని మనవి. ఇప్పుడు మన విజయ్ కుమార్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుచున్నాను. కాలనీ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సోదరులు కాలనీ సీనియర్ సభ్యులందరికీ, శ్రీ బాబురావు గారికి, చారి గారు, రాజిరెడ్డి గారు, స్వరూపరావు గారు, రామన్న గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబురావు గారు నేను ప్రతిరోజు ఉదయం లేవగానే ఎదురుగా చూసేసి నవ్వుతూ విష్ చేసుకుంటాం మేమిద్దరం ఇప్పుడు ప్రతిరోజు. చారి గారు మేమంతా ఎస్సీఎల్ కొలీగ్స్ము. ఈ రాజిరెడ్డి గారు కూడా మేము రోజు ఈ సీనియర్ సభ్యులు కలుస్తాము. సార్ కూడా కొత్తగా పరిచయం మేరి చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు మాతో. రామన్న గారు కూడా చాలా క్లోజ్గానే మేము కలిసినప్పుడు విష్ చేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాలనీ సభ్యులందరూ, సీనియర్ సభ్యులు, మహిళా సోదరి మనులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే రేపు లైబ్రరీ ఇనాగ్రేషన్కు 6 గంటలకు అందరూ రావాల్సిందిగా మనవి. టైం ఈవినింగ్ 6 o'clock అందరూ రావాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.